సో మన ప్యాకేజ్లో భాగంగా మనకి ఫ్రీగా వచ్చినాయి ఇది రాగానే ఏదో కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది స్టార్టింగ్లో. ఇప్పుడు నడుస్తున్నానే కానీ కింద పడతానే ఏమైనా డౌట్ వేస్తుంది. సో ఇది వచ్చేసి లాచంగ్ వ్యూ పాయింట్. మనం ప్రజెంట్ వచ్చేసి 8,858 feet అబోవ్ ద సీ లెవెల్ ఉన్నాం. అండ్ కొంతమంది బైకర్స్ వస్తారు కదా, వాళ్ళ స్టిక్కర్స్ అంటిస్తారు అనమాట. సో ఇక్కడ ఇదైతే లాచంగ్ వ్యూ పాయింట్. చూడండి ఇక్కడ స్నో ఎక్కువగా ఉంది. సో ఇదంతా వ్యూ పాయింట్ అనమాట, చూసేయండి. మనం ప్రజెంట్ అయితే అక్కడ నుంచి వచ్చాం. అక్కడ ఈ జెండాలే కట్టారు. ఇదేదో నిన్న భూటాన్ లాంగ్వేజ్ ఏదో చెప్పారు కదా మనకి. మనమైతే ప్రజెంట్ అక్కడ నుంచి వచ్చాము. అండ్ వ్యూ అయితే చూడండి. సో ఈ జర్నీ మొత్తం చాలా బాగుంటుంది. నేను మాట్లాడడానికి కూడా ఏముండదు. సో వ్యూస్ అయితే మంచిగా ఎంజాయ్ చేసేయండి. ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, ఎందుకంటే ఇంక ఈ వీడియోలో అనమాట మనకి స్నో కనిపించేది, ఇంకా మిగతా వీడియోలో ఉండదు. సో ఇంకా మనం మన మెమరబుల్ జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ప్రజెంట్ అయితే మనం ఎంతంగ్కి వచ్చాము. ఎంతంగ్ వ్యాలీ వచ్చేసరికి ముందర ఉంది. ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఇక్కడ టిఫిన్ చేయడానికి అనమాట. అండ్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి స్వెటర్లు రెంట్కి కానీ, గ్లౌజెస్ రెంట్కి కానీ, టికెట్కి ఇవన్నీ అయితే మనం కొనుక్కోవచ్చు, లేకుంటే రెంట్కి తీసుకోవచ్చు. ఇది షూస్ ఉన్నాయి చూడు, ఇవి కూడా రెంట్కి తీసుకోవచ్చు. మనం తీసుకోవాలా వద్దా అనేది మన ఇష్టం. చూద్దాం, ఇక్కడ ఏమైనా మంచిగా ఉంటే తీసుకుందాం, లేకుంటే వెళ్ళి టిఫిన్ చేస్తాం. టిఫిన్ ఏం పెడతారో చూద్దాం. సో మన ప్యాకేజ్లో భాగంగా మనకి ఫ్రీగా వచ్చినాయి ఇది చాయ్, కాఫీ, బ్రెడ్ జామ్. ఇంకా నాట్ గుడ్. ఇంకా ఈ తప్ప ఏం తీసుకున్నా సరే ఇవి తప్ప ఏం తీసుకున్నా సరే మనం పే చేయాలి. ये डिजाइन के वजह से थोड़ा ज़्यादा है. हाँ सेम तो सेम है, वाटर प्रूफ है. సో ఇప్పుడే గ్లౌజెస్ అయితే తీసుకున్నాము. రెంట్కి తీసుకోవాలంటే మనం 50 రూపీస్ అనమాట. అందుకే మేము కొనేసాము. ఒక పేరు వచ్చేసి 150 రూపీస్ పడింది మాకు. సో ఇది మొత్తం షాపింగ్ ఏరియా అనమాట. ఇక్కడే మనకి టిఫిన్ చేపిస్తారు. మనమనే కాదు, అందరూ టిఫిన్ చేపిస్తారు. ఇంకా లొకేషన్ అయితే చూడండి ఎట్లుందో.
ఫైనలీ మనమైతే వచ్చేసాం మన డెస్టినేషన్ అయిన 0 పాయింట్ దగ్గరికి. 0 పాయింట్ అంటే ఏముండదు, ఇదిగా ఇదే చూపిస్తా. ఇదే అన్నమాట వెహికల్స్. ఇంతకన్నా మంచి మనకి టూరిజంకి అయితే ఇంతకు మించి వెళ్ళాం అనుకుంటాం. మేబీ ఇదే అన్నమాట. ఇక్కడ ఫోటోలు దిగుతారు, ఏది పడితే అది చేస్తారులే. ఇక్కడ రాగానే ఏదో కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది స్టార్టింగ్లో. ఓకే, ఇది మొత్తం మంచి స్పెట్స్ పెట్టుకొని రండి ఎవరైనా వస్తుంటే, ఎందుకంటే ఫుల్ ఐస్ మీద బాగా పడుతుంది, చూడలేకపోతున్నాం అనమాట. రిఫ్లెక్షన్ బాగుంది ఇక్కడ. ఇప్పుడు ఈ ఐస్ ఉంది కదా, ఈ ఐస్ మనలో కలుగుతుంది, తాగచ్చా? డ్రెస్ సరిగా అర్థం కానట్లేదు. కానీ ఇది మంచి అది లేక్ కదా, లేక్ గడ్డ కట్టింది కదా కైండ్ ఆఫ్. అదే పోదాం మన జెండా దగ్గరికి కూడా పోదాం. ఈ లేక్ ఫ్రోజ్ అయిపోయింది. కొంతమంది ట్రై చేశారు వెళ్ళడానికి, కానీ ఇక్కడతోనే నీళ్ళు దొరికేసినాయి వాళ్ళకి. మొత్తం ఇక్కడ మొత్తం ఫ్రోజ్ అయిపోయింది అది. అటు కూడా వెళ్తున్నారా? ఇట్లా స్ట్రైట్కి వెళ్తే మరి ఏదో ఉంది, అటు వెళ్ళాలన్నమాట. నేను అక్కడ ఫ్లాగ్ ఉంది చూడండి, మనది, మన ఇండియన్ ఫ్లాగ్ అక్కడ. అండ్ సగం కొండలు అయితే మంచులో మేఘాలు పడిపోయింది. ఏంటంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఏదో కళలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఏంటంటే అడుగులు వేస్తుంటే అడుగులు కూడా తడబడుతున్నాయి. కొంచెం నిజంగా ఎట్లనే ఉండే. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అంటారు, నిజంగానే ఉన్నాయి భయ్యో. ఏంటంటే ఏమీ అర్థం కావట్లేదు. కొంచెంసేపు ఏదో కళలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నడుస్తున్నానే కానీ కింద పడతానేమో డౌట్ వేస్తుంది. నితీష్ అటు వెళ్ళిపోయింది, మొత్తం దిగబడిపోయినట్టు. కమాన్. నుంచి మనం అక్కడికి వెళ్దాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఆల్రెడీ అడుగు వేసిందల్లా అడుగు పెడతాం, లేకుంటే దిగిపోతుంది. రోడ్డు మ్యాప్ వేసి వెళ్ళాడు. ఇక్కడికి వచ్చినాక పరిస్థితి అయితే ఇట్లుంది. మొత్తం స్నో ఇటు చూసిన స్నో, ఇటు లేదు, ఇటు అసలు స్నో లేదు, ఓన్లీ ఇటే ఉందన్నమాట. గాలి బాగా ఇటు నుంచి వస్తుంది మనకి, ఇటు నుంచి మొత్తం. అటు బాగా కొండలు కూడా ఉన్నాయి. అండ్ ఇందులో సగం కొండ అయితే మునిగిపోయింది అనమాట. ఇది మేఘాలు టైటానిక్. ఆయన మనిషా మనం మృగమా? షర్ట్ లేకుండా ఫోటో దిగిండు అటు నుంచి అంత గాలికి. నేనేదో ఆయాసపడుతున్నట్టు మీకు అనిపిస్తుంది కదా, నిజంగానే ఆయాసం వస్తుంది నాకు, ఎందుకో తెలియదు. కానీ ఇక్కడెక్కడ కింద నుంచి వచ్చాము మేము. ఇక్కడైతే కట్టారు. ఎంత దూరం వెళ్ళినా ఇంకా స్నోనే ఉంటుంది. ఇదన్నమాట 0 పాయింట్ సిక్కిం. ఇదెవరో బొమ్మ చేసి పెట్టిరు. గాలి వాటికి మామూలుగా అట్లా తిట్టించి బీభత్సంగా వస్తుంది. ఎట్లా అంటే అసలు ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్నాను అనమాట, ఆ విధంగా వస్తుంది గాలి. చర్మం అనేది మండుతుంది అనమాట, ఆ కోల్డ్నెస్ తట్టుకోలేక. అట్లా ఇదే
ఇదైతే ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్, మామూలుగా లేదు. ఈ గాలికే ఎక్కువ చలి పెడుతుంది, ఈ స్నో వల్ల పెద్ద చలి పెట్టట్లేదు. గాలి మామూలుగా వస్తలేదు, బీభత్సంగా వస్తుంది అసలు గాలి. आपका रिव्यूज बताइए ना, कैसे है ऑक्सीजन? ऑक्सीजन का बहुत कमी, प्रॉब्लम इन ब्रीथिंग, इट्स अ वेरी हाई एल्टीट्यूड. बहुत सारा है यार, पूरा दम लग रहा है ना. वेरी डिफिकल्टी इन ब्रीथिंग. सो నాకే అనుకున్నా అందరికి అలానే ఎట్లా అంటే ఒక కలగంటున్నట్టు ఉందన్నమాట. ఏంటంటే కళ్ళు తిరిగి పడిపోతామేమో అన్నట్టుంది, అలా ఉందన్నమాట. ఇది కొంచెం దూరం నడుస్తున్నా, ఈ నుంచి ఆడదాకా, అక్కడ దాకా నడిస్తేనే ఇంకా నా అడుగులు తడబడుతున్నాయి అన్నమాట. ఎట్లనో నడిచినాం అన్నమాట. కావాలి खाते हुए लेना. ये दारू में मिल सकते हैं? हाँ, सो टेस्टी. సో ఇదంతా మా ట్యాక్సీ గ్యాంగ్ అనమాట. गोला खा. जय श्री राम बोलो. జై శ్రీరామ్, जय श्री राम. జై శ్రీరామ్. बहुत अच्छा. एक डांस रील बनाते हैं, चलो आ जाओ. సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం, ఇంకా ఇదే మ్యాక్సిమం వెళ్ళడానికి ఉంది. అటు కూడా వెళ్ళొచ్చు కానీ ఇంకెవరు వెళ్ళరు, ఇదే లాస్ట్ అనమాట. ఇప్పుడు ఒక రీల్ చేయబోతున్నారు, దానికి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. సో వెళ్దాం మనం. ఇదేందో తెలియదు కానీ 2 చోట్ల కట్టుంది, ఇటు మొత్తం ఐసే. వ్యూ అయితే చూసేయండి. అటు ఇంకా పైన ఉన్నాయి, చాలా హైట్ ఉన్నాయి అవి. వాటికంటే ఇటు కూడా వెళ్తే ఇంకా బాగున్నాయి. అక్కడ ఒక పెద్దది కూడా ఉంది. అండ్ ఇటైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మబ్బుల్లో మునిగిపోయింది అనమాట. ఇందాక మాకు హైదరాబాద్ అంట విజయవాడ వాళ్ళు కూడా కనిపించారు. ఇక్కడ విజయవాడ నుంచి వచ్చారంట ఫ్రెండ్స్ అంట వాళ్ళు. కుదిరితే వాళ్ళని రికార్డ్ చేస్తాం. సో ఇప్పుడైతే కొంచెం ఐస్ అయితే టేస్ట్ చేస్తున్నాం. ఐస్ ఎట్లుంటుంది? ఐస్లానే ఉంటుంది. కొంచెం ఫ్రెష్ స్నో అయితే తీసుకుందాం. జస్ట్ ట్రై చేద్దాం ఎట్లా ఉంటుంది. क्या हुआ ना चढ़वाई का? బాగుంది, క్లీన్ వాటర్లోనే ఉంది. ऐसे ही बैठ के ले लो. वीडियो तो नितेश भाई कैसा है? बहुत अच्छा है. ऑक्सीजन अमेजिंग. ऑक्सीजन नहीं है, ऑक्सीजन है, ये कुछ नहीं है भाई, सिर्फ स्नो है. జనరల్గా ఇట్లా ట్రెక్కింగ్ ఇట్లా వచ్చినప్పుడు అందరూ అంటూ ఉంటారు కదా, ఆక్సిజన్ లేదు బాగా కష్టం అవుతుందని. ఇప్పుడు అర్థం అవుతుంది అనమాట. ఆక్సిజన్ లేదంటే ఏంటంటే అలసిపోతూ ఉంటాం. ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ చెప్పలేము, లైక్ మీరు మాట్లాడకపోతే మీకు ఊరికి దమ్ వస్తుంటుంది. ప్లస్ లైక్ ఇంకేమంటారు, లైక్ జల్దీ అలసిపోతుంది. యూ కాంట్ వాక్ స్పీడ్, యూ నీడ్ టు వాక్ వెరీ స్లో. అక్కడ నుంచి రావడానికి 3 బ్రేక్లు ఏమో తీసుకున్నాం అనమాట. మీ లెగ్స్లో చాలా ఎనర్జీ ఉండాలి, అందుకే ఇటుకు వచ్చే ముందు లెగ్స్ వర్కౌట్ చేశారండి. This is a snowman. Snowman. Oh. ఈ భయ్య కూడా యూట్యూబర్ అంట. మా భయ్య ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను, మీరు కానీ ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో ఇది వ్యూ అయితే ఇటు మొత్తం మంచు టూ మచ్గా ఉందన్నమాట. ఇంకా మేమైతే వెళ్ళిపోబోతున్నాము. వీళ్ళు రైడర్స్ అంట, మంచి మంచి ప్యాక్డ్గా వచ్చారు. మనమైతే ఇంకా రిటర్న్ మళ్ళీ మన ఇదేంటి లాచంగా అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి. నడుస్తున్నాం కదా, నా అడుగులు తాగినోటి తీరుంది. ఇట్లా అంటే కొంచెం తడబడదు నేను. షూస్ ఉండవు, షూస్ ఏంటంటే కాబట్టి ఇక ఇట్లా జారిపోతున్నాయి, ప్లాస్టిక్ జారిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇంకా చెప్తాను కదా, బ్రెయిన్ చక్కగా ఉన్నట్లు ఏంటంటే కొంచెం అని అంటే చెప్పలేకపోతున్నా. ఎట్లా అంటే ఎట్లా అంటే ఒక కళలా ఉన్నది మొత్తం, ఒక డ్రీమ్. ఇది నిజంగానే వచ్చాను లేదు అని నిద్ర నుంచి లేచిన తర్వాత కనుక్కోవాలి. కార్స్ అయితే అక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి జారుకుంటుంటే చక్కగా లేక్లోకి వెళ్ళిపోవచ్చు కదా. అని కిందేముంటాయి మనకు తెలియదు. ఇదే అనమాట లాస్ట్. ఇంకా 0 పాయింట్ అంటే ఇంకా అదంతా పార్కింగ్ అనమాట. ఇంకా అటు కూడా రోడ్ ఉంది కానీ మనకి పర్మిషన్ ఉండదు. డైరెక్ట్ ఈ ఐస్ని చూస్తుంటే మొత్తం రిఫ్లెక్ట్ అయిపోతుంది. మీరు వచ్చేటట్లయితే స్పెట్స్ తెచ్చుకుంటే బెటర్, ఎందుకంటే కళ్ళు చూడలేకపోతున్నాయి అనమాట ఈ ఐస్ని. ఇట్లా పోతే మనకి చైనా వస్తుంది. చైనా మనకి ఉన్న పొజిషన్ బట్టి ఇలా వెళ్తే చైనా రావాలి. మన లెఫ్ట్ సైడ్లో అయితే ఇవి ఉంటాయి, నేపాల్ ఉంటుంది. సో అదే అనమాట, మనం అయితే ఇంకెళ్ళిపోతున్నాం. ఐస్ తినదు आइस खाना है? वो Peppermint ice? खाना है और नहीं हाँ मैं खा सकते खाना खा के हजम कर మనిషా మనం మృగమా అట్లా తింటుంది ఐస్. अतला वन तो समझ नहीं आता. आपको తెలుగు आता है ना? नहीं आती है मुझे. कुंजुम कुंजुम It's not kunjum. मेरा नाम कैसा पूछा? कुंजुम में ऐसे. मेरा नाम कैसा पूछा? अजय. हाँ नहीं कैसा पूछा आप तेलुगु में? भूल गए? నీ పేరు ఏంటి? ఓకే क्या ना कैसे पूछना है? నీ పేరు ఏంటి? నా పేరు సోనియా. నా పేరు నేను ఒకటేసారి 0 పాయింట్కి వచ్చానని చెప్పి నా 0 పాయింట్. ఇక్కడ జాగ్రత్తమ్మా. ఓకే, ఇస్ ఇట్ బ్లూ ఆర్ am I seeing? ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ షూస్ తీసుకున్నారు. షూస్ అంటే వాళ్ళు వేసుకున్నారు చూడండి, కొంచెం పెద్దగా ఉన్నాయి అవి. నేనేం తీసుకోవాలా, నా నార్మల్ షూసే. సో తీసుకొని వేస్ట్ అని నాకు తెలుసు. వేస్ట్ అంటే వేస్ట్ ఏం కాదు, వాళ్ళు వర్కోలే, కానీ నేను తీసుకోవాలి కావాలని. ఎందుకంటే నాకు తెలుసు, ఎందుకంటే యూట్యూబ్ వీడియోలో చూసా. వీళ్ళు ఎవరన్నా మీరు? నితీష్ జాగ్రత్తమా. దాన్ని కూడా తల్లాడుతున్నాయి. అది జారినట్లేదు, దేకినట్టుంది. ఇందాక మన ఇండియన్ ఫ్లాగ్ చూపించలేదు కదా, అయ్యో ఇదే మన ఇండియన్ ఫ్లాగ్. మంది ఓల్డ్ మాంక్ మ్యాన్సినర్స్ ఇవన్నీ వాళ్ళు పెగ్ వైజ్గా అమ్ముతున్నారు అనమాట. కావాలంటే తీసుకోవచ్చు. అవన్నీ కూడా అవే మందే. ఇక్కడ నడిచి గట్టిగా అయిపోయింది ఐస్. జారుతానేమో అని చిన్న డౌట్ ఉంది, కానీ జారకుండా దిగాలి. అక్కడ షాప్స్ ఉన్నాయి కదా, షాప్స్ అన్నీ ఏంటంటే ఆల్కహాల్ అమ్ముతున్నారు అనమాట. ఓల్డ్ మాంక్, మ్యాన్సినర్, ఇంకా బాడీలో వేడి పుట్టించే ఐటమ్స్ అనమాట. ఆ మందంతా అవి తాగితే బాడీలో మంచి వేడి వస్తుందంట. పెగ్ వైజ్ అమ్ముతున్నారు. చూద్దాం అక్కడికి వెళ్ళి. మనకు ఇప్పటిదాకా ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చినాం కదా, మొత్తం ఎట్లా డ్రీమ్లో ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం రియాలిటీలోకి వచ్చినట్టుంది. చెప్పిన అంతా వైట్ అండ్ బ్లాక్ చూస్తున్నావు అత్తరా. నీకు చంపేస్తారా? సహీ బాత్, ఎక్కిదం సహీ బాత్. बोट पीस ఎందరో వస్తలా ना ఏ బస్ గయే. సో మనదైతే మొత్తం తిరగడం అయిపోయింది. ఇంకా మనమైతే మన లాచంకి అయితే వెళ్ళిపోతున్నాం. మన బండి కూడా స్టార్ట్ అయిపోయింది తీయడం. సో మళ్ళీ అయితే మనం రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసాం. సో ఇదే ప్రాబ్లం అనమాట, స్లో ఎక్కువ పడుతుంది, అంటే రోడ్లు కూడా స్కిప్ అవుతుంది.